కీలక మ్యాచ్కు సన్ రైజర్స్ హైదరాబాద్ రెడీ అయింది. లీగ్ దశలో అదరగొట్టిన కమిన్స్ సేన ఇప్పుడు అసలు సిసలు సవాల్ను ఎదుర్కోబోతోంది. రాజస్థాన్ రాయల్స్తో అమీతుమీ తేల్చుకోబోతోంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ప్రధాన ఆయుధాలను సంధించాలనుకుంటోంది. అయితే ఎస్ఆర్హెచ్కు విదేశీ ప్లేయర్ల కాంబినేషనే పెద్ద తలనొప్పిగా మారింది. జాన్సన్ను బరిలోకి దింపినా వర్కౌట్ కావడం లేదు. వియస్కాంత్ కూడా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఇప్పటి వరకు 10 ఓవర్లు వేసినా ఒకటే వికెట్ తీశాడు. ఎకానమీ రేట్ 8.60. మిడిల్ ఓవర్లలో బౌలింగ్ బలహీనంగా ఉంటోంది. మయాంక్ మార్కండే నిలకడగా రాణించలేకపోయాడు. షాబాజ్ అహ్మద్ బ్యాటర్గానే క్లిక్ అవుతున్నాడు. బౌలర్గా పెద్దగా ఇంపాక్ట్ చూపలేకపోతున్నాడు. పైగా భారీగా పరుగులిస్తున్నాడు. మార్కండే, షాబాజ్ అహ్మద్ ఓవర్కు 10కి పైగా పరుగులు సమర్పించుకుంటున్నారు. వాషింగ్టన్ సుందర్ 2 మ్యాచ్లకే పరిమితమయ్యాడు. స్పిన్నర్ల గణాంకాలు దారుణంగా ఉన్నాయి. ఎస్ఆర్హెచ్ స్పిన్నర్ల యావరేజ్ 54.38, ఎకానమీ రేట్ 11.20. మిడిల్ ఓవర్లలో అంటే 7 నుంచి 16 ఓవర్ల మధ్య ఎకానమీ రేట్ 9.98 ఉంది. ఇదే ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్కు తలనొప్పిగా మారింది. అయితే ఫైనల్ 11లోకి మరక్రమ్ను గానీ, గ్లెన్ ఫిలిప్స్ను గానీ తీసుకోవాలి అనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఇద్దరు ఆఫ్ స్పిన్ కూడా వేయగలరు. రాజస్థాన్ రాయల్స్ మిడిల్ ఆర్డర్లో హెట్మైర్ ఒక్కడే లెఫ్ట్ హ్యాండర్ ఉన్నాడు. దీంతో మర్క్రమ్ను గానీ, ఫిలిప్స్ను గానీ తుది జట్టులోకి తీసుకోవాల్సిందే అని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. సీజన్లో గ్లెన్ ఫిలిప్స్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. మర్క్రమ్ మాత్రం 9 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. నిలకడగా రాణించలేకపోయాడు. ఒకవేళ మర్క్రమ్ బరిలో దిగితే 4వ స్థానంలో ఆడతాడు. ఫిలిప్స్ కూడా 4వ స్థానంలో ఆడగలడు. లోయర్ మిడిల్ ఆర్డర్లో ఆడేందుకు కూడా ఫిలిప్స్ సిద్ధమే. గ్లెన్ ఫిలిప్స్ చివరిగా మార్చిలో అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. అప్పటి నుంచి మళ్లీ బరిలో దిగలేదు. ఎక్స్ట్రా ఓవర్సీస్ బ్యాటర్ కావాలనుకుంటే ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ఎవరి వైపు చూస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా సరైన తుది జట్టును ఎంచుకోవటం కీలకం. గత మ్యాచ్లో ఆడిన జట్టునే కొనసాగిస్తారా, లేదంటే తుది జట్టులో మార్పులు చేస్తారా అనేది ఉత్కంఠగా మారింది. చెపాక్ పరిస్థితులకు తగినట్టుగా కెప్టెన్ కమిన్స్ నిర్ణయాలు తీసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. చెన్నైలో సరైన అస్త్రాలను సంధించాలంటున్నారు.